మున్సిపల్ ఎలక్షన్సే కానీ నేషనల్ అటెన్షన్ ఎందుకు? హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఓట్స్ కౌంటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. కౌంటింగ్ మార్నింగ్ 10 AM నుంచి ముంబైలో 23 కౌంటింగ్ సెంటర్స్ లో సీసీటీవీ కవరేజ్, కంప్యూటరైజ్డ్ టాబ్యులేషన్, హెవీ సెక్యూరిటీ అండ్ టారిఫ్ డైవర్షన్స్ తో స్టార్ట్ అయింది. 227 సీట్స్ ఉన్న ఈ సివిక్ బాడీ ఇండియాలో రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ గా నిలిచింది. ఈసారి ఎలక్షన్స్ 9 years గ్యాప్ తర్వాత జరిగాయి. 1700+ క్యాండిడేట్స్ ఫీల్డ్ లో ఉన్నారు. అందుకే గ్రౌండ్ టు నేషనల్ స్పాట్ లైట్ ఫుల్ గా హై వోల్టేజ్. ఇండియన్ స్టేట్స్ బడ్జెట్స్ కన్నా BMC బడ్జెట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కి స్పెషల్ అటెన్షన్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ లీడ్ లో ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ మహారాష్ట్ర పాలిటిక్స్ అండ్ ఫ్యూచర్ నేషనల్ పాలిటిక్స్ పైన డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఎందుకంటే ఇది ముంబై ఒకటే కాదు, ఈ రోజు మహారాష్ట్రలో మల్టిపుల్ సివిక్ బాడీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అర్బన్ మహారాష్ట్ర పవర్ మ్యాప్ మొత్తం రీషేప్ అవ్వచ్చు. అందుకే BMCని మినీ జనరల్ ఎలక్షన్స్ అని పిలుస్తారు. ఈ రోజు ముంబైలో జరిగేది జస్ట్ కౌంటింగ్ కాదు, పవర్ ని కౌంట్ చేస్తున్నారు. వార్డ్ వైజ్ నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ BMC వర్జిక్ ఒక్కటే చెప్తుంది, మహారాష్ట్రలో నెక్స్ట్ పాలిటిక్స్ డైరెక్షన్స్ ఎక్కడికి వెళ్తుందో. మినీ జనరల్ ఎలక్షన్సే కానీ ఇంపాక్ట్ ఫుల్ స్కేల్.